అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేసే అభ్యర్థులు మోడల్ కోడ్కు కట్టుబడి ఉండేలా చూడటం, అలాగే జిల్లాలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణను సులభతరం చేయటం కమిటీ ప్రాథమిక బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. కలెక్టర్ ఛాంబర్లో జాతీయ రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో మోడల్ ప్రవర్తన నియమావళి ఫిర్యాదులపై జిల్లా స్థాయి ప్రామాణిక కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కమిటీ చైర్మన్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత మాట్లాడుతూ సహృద్భావ వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించుకోవడం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన అంశాలపై ఆశావాహ దృక్పథంతో చర్చించి వారి పరిష్కారానికి కమిటీ సభ్యులు సూచనల్ని చేయాల్సి ఉంటుందన్నారు. బీఎస్పీ పట్నాల విజయ్ కుమార్, బీజేపీ బొమ్మల దత్తు, ఆమ్ ఆద్మీ పార్టీ మన్నవ రఘురాం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అరుణ్ కిరణ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అరిగల అరుణ, టీడీపీ కేఎస్ జవహర్, వైఎస్ఆర్సీపీ జక్కంపూడి రాజాలని కమిటీలో నియమించడం జరిగిందన్నారు. పరిధిలోకి రాకుండా మనం చేసుకోవాలి. అంటే అది అప్పటికప్పుడు మనకి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా జరిగింది కాబట్టి వాటికి కమిటీ అందరూ కూర్చొని మనం నిర్ణయించి వాటన్నిటికీ వర్క్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో అది తర్వాత మీకు మొత్తం కూడా ఇప్పుడు మనకి ఇచ్చేస్తారు, ఏమేమి చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం వర్క్ చేయొచ్చు అనేది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. పర్మిషన్స్ ఏమి అప్లై చేసుకోవాలనేది కూడా అది కూడా